మూడు లోకములు. ఆత్మల లోకం. ఆత్మ యొక్క అసలైన నివాస స్థానం పరంధామం. ఈ పరంధామం సూర్య, చంద్ర, నక్షత్ర మండలాలకు పైన ఉంది. మనం కంటి ద్వారా నక్షత్రాలను చూడగలుగుతున్నాం. మన కంటికి కనిపించిన లోకములు రెండున్నాయి. అవి ఆకాశతత్వం మించి ప్రకాశతత్వంతో కూడిన సూక్ష్మలోకం. దీనికి పైన ఎరుపు, పసుపు కలిపిన రంగులలో పరంధామం ఉంటుంది. ఈ లోకమునే బ్రహ్మలోకం, ముక్తిధామం, నిర్వాణధామం, శాంతిధామం, శివలోకం అని కూడా అంటారు. ఈ పరంధామంలో ఒక అంశం మాత్రం భాగంలో జ్యోతిర్బిందు రూపమైన జీవాత్మలమైన మనం ముక్తావస్థలో ఉంటాం. ఇచ్చట భిన్న భిన్న మత ధర్మాలకు చెందిన వారు వారి వారి వర్గముల్లో ఉంటారు. అందరికంటే ఉన్నతంగా జ్యోతిర్బిందు స్వరూపంలో పరమాత్మ శివుడు ఉంటారు. జీవాత్మలమైన మనం ఆ పరమాత్మ నుండి ఈ సృష్టి జగన్నాటకమునకు వచ్చి భిన్న భిన్న పాత్రలను అభినయిస్తున్నాం. పరమాత్మ ఒక్కరే జనన మరణ చక్రంలోకి రారు. ప్రతి ఒక్కరూ తప్పక జనన మరణ చక్రంలోకి రావాల్సినదే. ఎవరూ తప్పించుకోలేరు. పరంధామంలో ఉన్నంతకాలం ఆత్మలు సుషుప్తావస్థ అంటే సుఖదుఖాలు, సంకల్ప వికల్పాలు మొదలైన అన్య మనోభావాలు అచట ఉండవు. ఏ విధమైన స్మృతి కూడా ఉండదు. ఎప్పుడైతే ఈ భూలోకంలో జన్మ తీసుకోవాలో డ్రామానుసారంగా అప్పుడు ఆత్మ కిందికి వచ్చి తల్లి గర్భంలో ప్రవేశించి శరీరంను ధరిస్తుంది. ఈ పరంధామమునకు జీవాత్మలు కల్పాంతమును సృష్టి మహావినాశనం నొందిన తర్వాత తమ తమ కర్మఫలములు అనుభవించి పవిత్రులైన తదనంతరమే చేరుకొనును. ఎవరైతే ఈ వర్తమాన సమయంలో శివపరమాత్మ ప్రసాదిస్తున్న జ్ఞాన రాజయోగాల ద్వారా తమ కర్మలను పూర్తి చేసుకుంటారో వారే ఎటువంటి శిక్షలు పొందకుండా పరంధామం వెళ్తారు. మిగిలిన వారు చేసిన కర్మకు ప్రతిఫలంగా శిక్షలు అనుభవించి పవిత్రులై అప్పుడు పరంధామునకు వెళ్ళగలుగుతారు. పరంధామునకు చేర్చగలవాడు ఒక్క శివపరమాత్మ తప్ప ఇతరులెవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అందరూ దేహాన్ని ధరించిన వారే. నిరాకారుడైన శివభగవానుడే అందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇవ్వగలడు. అవతరణ అనే పదం ఒక్క పరమాత్మకే వర్తిస్తుంది. ఎందుకంటే పరమాత్మ జన్మలలోకి రానివాడు. ఈ భూలోకంలో జీవాత్మలు వారి వారి పూర్వపు మరియు ప్రస్తుత జన్మలోని పుణ్య పాప కర్మలు అనుసరించి సుఖదుఖాలను అనుభవిస్తుంటారు. అంతేగాని మన పురాణాల్లో చెప్పినట్లు ఎక్కడో పైన స్వర్గం నరకాలు లేవు. పరమాత్మ పరిచయం. ఏ మానవుడైనా దుఃఖము, అశాంతితో ఉన్నప్పుడు ఓ దుఃఖాపహారి, ఆనందదాయక, ప్రభు మాకు శాంతినివ్వు అని ప్రార్థింపక మానడు. మనోవికారాలకు లోనైన మనిషి పవిత్రత కోసం పరమాత్మని వేడుకొనును. కానీ తాము ఎవరిని తండ్రి అంటున్నారో ఆయన గురించి వారికి సరైన జ్ఞానం కానీ, స్పష్టమైన పరిచయం కానీ, నిజమైన సంబంధం కానీ, అతని ఎడల శుద్ధ ప్రేమ కానీ లేవు. పరమాత్మ ఒక్కరే, కానీ ఆయన గురించి అనేక మతాంతరాల వారికి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి. సామాన్య జనుల్లో పరమాత్మ గురించి విశ్వాసాలు ఈ విధంగా ఉంటాయి. ప్రకృతియే పరమాత్మ. శ్రీకృష్ణుడు, రాముడు మున్నగు వారంతా పరమాత్మ అవతారాలు. ఆత్మయే పరమాత్మ, బ్రహ్మయే పరమాత్మ, నేనే శివుణ్ణి. పరమాత్మ నామరూపాలకు అతీతుడు. జీవాత్మలన్నీ పరమాత్మ స్వరూపాలే. పరమాత్మ నివాసం స్వర్గం. పరమాత్మ సర్వవ్యాపి. అణువులోనూ అతడే వ్యాపించి ఉన్నాడు. ఈ విధంగా భగవంతుని అస్తిత్వం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. సామాన్య మానవులకు చికాకు పరిచి చివరకు భగవంతుడే లేడు అనే స్థితికి తీసుకొస్తున్నారు. అందుచేతనే కొందరు నాస్తికులుగా మారిపోతున్నారు. పరమాత్మ స్మృతికి జ్ఞానం అత్యవసరం. మానవుల్లో పరమాత్మ సంబంధమైన సత్యజ్ఞానం లేకున్నట్టుచే రకరకాల అభిప్రాయాలు ఏర్పడినవి. ఉదాహరణకి ఒక కన్యక కాబోవు భర్త పేరు, ఊరు, రూపం మొదలగునవి తెలియనంత వరకు మనసులో అతని తలంపే రాదు. కానీ వివాహ నిర్ణయానంతరం అతనిపైనే మనసుని లగ్నం చేస్తుంది. అదేవిధంగా జిజ్ఞాసువు కూడా పరమాత్మ యొక్క యథార్థ పరిచయం లేనప్పుడు తనకు తోచిన విధంగా వ్యాఖ్యానిస్తూ ఊహాలోకంలో విహరిస్తుంటాడు. పరమాత్మ యొక్క సత్య పరిచయం లభించిన తక్షణం అతని మనసు పరిభ్రమించుట మాని ప్రేమసాగరుడగు ఆయన స్మృతిలో సులభాతి సులభంగా అలౌకిక ఆనందానుభూతి పొందగలరు. మతాలెన్నైనా పరమాత్మ ఒక్కరే అనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. పరమాత్మ ఒక్కరే అయితే అతని పరిచయం కూడా ఒకే మాదిరిగా ఉండాలి కదా. పరమాత్మ సంపూర్ణ దివ్య పరిచయాన్ని పరమాత్మయే వచ్చి ఇవ్వాలి. ఈ దివ్య కార్యము మానవ మాతృలు ఎవరూ చేయజాలరు. ఇప్పుడు పరమాత్మయే స్వయంగా భూమిపై 1937వ సంవత్సరంలో అవతరించి జీవాత్మలైన మనందరికీ తన దివ్య పరిచయంను అందిస్తున్నారు. మరియు సహజ రాజయోగ విధానాన్ని కూడా ప్రబోధిస్తున్నారు. అజన్మ అశరీరి అయిన శివపరమాత్మ సాకార బ్రహ్మ భగీరథుడి శరీరమును ఆధారంగా తీసుకొని బోధించిన సత్య జ్ఞానం ఇది. పరమాత్మని దివ్య స్వరూపం.
శివపరమాత్మ తాను నిరాకారిణి అని తానే స్వయంగా చెప్తున్నారు. నిరాకార శబ్దం వినగానే చాలామంది ఆయనకెలాంటి రూపం లేదని భావిస్తారు. అస్తిత్వమున్న ఏ వస్తువుకైనను రూపము లేక ఆకారం తప్పనిసరిగా ఉంటుంది. ఉదాహరణకి సువాసనకి రూపం లేకపోవచ్చు. కానీ సువాసనకి ఆధారమైన పుష్పములకు తప్పక రూపం ఉండును. అదేవిధంగా గుణసాగరుడు పరమాత్మని విశిష్ట గుణాలైన ప్రేమ, శాంతి, ఆనందం మరియు జ్ఞానములకు కూడా ఆకారం లేదు. కానీ ఆయన మాత్రం ఆకారరహితుడు కాజాలడు. పరమాత్మకు నిశ్చయంగా ఒక రూపం ఉన్నది. ఆ దివ్య రూపం చర్మ చక్షువులకు గాని ఎటువంటి దూరదర్శన యంత్రాలకు గాని కనిపించదు. పరమాత్మని దివ్య రూపం సూక్ష్మాతి సూక్ష్మం. పరమాత్మ కూడా ఒక ఆత్మయే. ఆయన సర్వాత్మల కంటే పరమోన్నతమైన ఆత్మ. ఆత్మ వలె పరమాత్మ కూడా ప్రకాశవంతమైన జ్యోతిర్బిందువు. అరుణారుణ స్వర్ణిమ కాంతులతో ఒక అండాకారమైన ప్రభామండలం చుట్టుముట్టగా దేదీప్యమానంగా వెలుగొందే పరమాత్మ బిందు స్వరూపాన్ని దివ్య చక్షువుల ద్వారానే చూడగలం. దీపారాధన చేసినప్పుడు వత్తి నుండి వెలువడే కాంతి అండాకారంగా ప్రకాశిస్తుంది. పరమాత్మ స్వరూపం కూడా అలా ఉండుటచే దీపారాధనకు మన వాళ్ళు అధిక ప్రాముఖ్యతనిస్తారు. భారతదేశంలో శివాలయాల్లో ఆరాధింపబడే శివలింగం శివుని చిహ్నం, పరమాత్ముని అండాకార ప్రకాశమునకు గుర్తు. శివలింగంతో పాటు చిన్న చిన్న లింగాలను పెట్టి పూజిస్తారు. వీటినే శాలిగ్రామాలు అంటారు. ఇవి ఆత్మలకు గుర్తు. ఆత్మ పరమాత్మలకు ఆకారంలో ఎలాంటి భేదమూ లేదు. వారి జ్యోతిశక్తి యొక్క ఓజో తేజస్సుల తీవ్రతలోనే చాలా తేడా ఉంది. మహాపురుషుల విగ్రహాలను గొప్పగా తయారు చేసి ఎలా స్థాపిస్తారో అలాగే శివలింగాన్ని పరంధామంలో ఉంటే పరమాత్మని స్థూల రూపంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే సూక్ష్మబిందు స్వరూపుడైన పరమాత్మను పూజించుటకు వీలుగానే భక్తి మార్గంలో శివలింగ ప్రతిమలు పరిణామంలో పెద్దవిగా నుంచడం జరుగుతుంది. పరమాత్మని దివ్య ప్రకాశం జ్యోతి లేక నూర్ అని నమ్ముతారు. భారతదేశంలో భిన్న భిన్న నామములతో కూడిన శివమందిరాలు కోకొల్లలుగా కానవస్తాయి. అమరనాథ్, గోపేశ్వరం, రామేశ్వరం మొదలగు దేవాలయంలో పరమాత్మ శివుడే, శ్రీకృష్ణునికి శ్రీరాముని కూడా పరమ పూజ్యుడని స్పష్టమవుతుంది. ముసల్మాన్ల ముఖ్య తీర్థమైన మక్కాలోని సంగ్ ఏ అస్వద్ కూడా పరంపిత శివుని స్మృతి చిహ్నమే. క్రైస్తవులు కూడా పరమాత్మ జ్యోతి స్వరూపుడనే యెహోవాగా ఆరాధిస్తుంటారు. జపాన్లో బౌద్ధులు చిన్ కన్ షేక్ అంటే శాంతి దూత అనే పేరుతో ఆరాధిస్తున్నారు. నానక్ కూడా పరమాత్మ ఓంకార స్వరూపుడని చెప్పారు. అందుకే సర్వ మతాల వారు భగవంతుడొక్కడే అని విశ్వసించి ఆయన మనందరికీ ఆత్మిక తండ్రి, మనం సోదరులమనే పవిత్ర భావాన్ని పెంపొందించి శాంతిని స్థాపిద్దాం. నీటిని ఇంగ్లీష్లో వాటర్ అని, హిందీలో పానీ అని అంటారు. కానీ పదార్థం ఒకటే. అలాగే మతాలు వేరైనా భాషలు వేరైనా భగవంతుడు ఒక్కరే. పరమాత్మని శాశ్వత దివ్యనామం సదాశివ. సదా అనగా ఎల్లప్పుడూ, శివ అనగా కళ్యాణకారి. కావున ఆయనకు శివనామం గుణవాచకమైనది, సార్థక నామధేయమైనది. ఇది ఏ మతానికి చెందిన నామము కాదు. పరమాత్మ మానవాత్మల వలె తల్లి గర్భంలో జన్మించరు. పరమాత్మకు దేహం గాని దైహిక నామం గాని ఉండవు. ఆయన నామం శాశ్వతం, కర్తవ్యంపై ఆధారపడినట్టున్నది. పరమాత్మని మానవులు భిన్న భిన్న నామములతో పిలుస్తారు. పరమాత్మని దివ్యధామం. పరమాత్మ యొక్క నివాస స్థానం విదేహీ ఆత్మల లోకమైన పరంధామం. ఈ పరంధామం సూర్య చంద్ర నక్షత్రాల మండలాల పైన ఉన్నది. పరమాత్మ సర్వవ్యాపి కాదు. ధర్మ ఆత్మలు, సిద్ధాంతులు, శాస్త్రజ్ఞులు, వేదాంతులు, సన్యాసులు కూడా పరమాత్మ సర్వవ్యాపి అను భ్రాంతిలో ఉన్నారు. పరమాత్మ సర్వవ్యాపి కాదు. ధర్మ ఆత్మలు, సిద్ధాంతులు, శాస్త్రజ్ఞులు, వేదాంతులు, సన్యాసులు కూడా పరమాత్మ సర్వవ్యాపి అను భ్రాంతిలోనే ఉన్నారు. ఈ చిన్న పొరపాటు నేటి మానవ సమాజమును పరమాత్మనితో సంబంధం లేకుండా చిన్నాభిన్నం చేసింది. ఒక వంక భగవంతుని త్వమేవ మాతాచ పితాచ, నీవే తల్లివి తండ్రివి అని ప్రార్థిస్తూ, మరొక వంక ఆయన సర్వవ్యాపకుడు అంటే రాయి, రప్ప, పిల్లి, పాము, దొంగ, హంతకుడు అన్నింట్లోనూ అందరిలోనూ ఉన్నాడనట ఒక మహాదోషం. పరమాత్మ విశ్వమంతటా నిండి ఉంటే నేడు ప్రపంచంలో జరిగే అత్యాచారాలు, దౌర్జన్యాలు, హింసలు, పాపాలు అతడే స్వయంగా చేసినట్లు కదా. పరమాత్మ సర్వవ్యాపి అను కల్పన ఎంత తర్కహీనమో కదా. ప్రతి శరీరం నందున్నది ఆత్మయే గాని పరమాత్మ కాదు. ఆత్మ తన కర్మానుసారం ఫలితాన్ని అనుభవించును. మానవులు పరమాత్మని ధనం, ఆయురారోగ్యములను ఇమ్మని ప్రార్థిస్తారు. పరమాత్మ పతితులను పావనలుగా చేయవాడు. ఒకవేళ ఆయన అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నచో మానవులు వ్యాధిగ్రస్తులు, బికారులు, హంతకులై దుఃఖితులు కారు. ధర్మగ్రంథాలు పరస్పర వైరుధ్యం గల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇవన్నీ వాస్తవం కాదు. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపంలో సాక్షాత్కారం పొందిన వారు ఎందరో ఉన్నారు. భగవంతుని ప్రార్థించే సమయంలో భక్తులు పైకి ఆకాశం వైపు తమ దృష్టిని సారించి
"ఓ ప్రభూ! ఎక్కడున్నావు తండ్రి? మాకు శాంతినివ్వు" అంటారు. అన్నింట్లో ఉన్నట్లయితే పైకి చూడనవసరం లేదు కదా! పరమాత్మ ఎప్పుడూ పరంధామంలో ముక్తావస్థలో ఉంటారు. పరమాత్మతో మానవాత్మలకు గల సంబంధం. పరమపిత శివపరమాత్మ జ్ఞానము, శాంతి, ప్రేమ, ఆనందము, పవిత్రత మరియు శక్తి సాగరుడు. ఆయనకు జనన మరణాలు లేవు. సదా పావనుడు. సదా పూజ్యుడొకటే కాక సర్వశక్తివంతుడు. శివపరమాత్మ తనతో సంబంధం గల ఆత్మపై శాంతి, ప్రేమానందములో కరుణాసాగరుడై కురిపిస్తాడు. ఆత్మకు పరమాత్మతో ముఖ్యంగా 3 సంబంధాలుంటాయి. తండ్రి, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు. తండ్రి రూపంలో పరమాత్మ. తండ్రిగా పరమాత్మ శివుడే సమస్త మానవ జగత్తుకు దివ్యమైన ఆధ్యాత్మిక జన్మ అంటే మరజీవ జన్మను ప్రసాదించుటే కాక దైవీ స్వరాజ్య ప్రాప్తి అనే వారసత్వం సంక్రమింపచేస్తాడు. పుత్రునికి తండ్రి ఆస్తిని అనుభవించుటకు హక్కు ఉంటుంది. అదేవిధంగా శివపరమాత్మ కూడా తన సంతానానికి దివ్య గుణాలైన పవిత్రత, సుఖశాంతులను వారసత్వంగా ప్రసాదిస్తున్నారు. ఇది సర్వాత్మల ఈశ్వరీయ జన్మ సిద్ధాధికారం. ఒకే భగవంతుని సంతానమైన మనందరం పరస్పరం సోదరులమనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆత్మ ఒక జ్యోతిర్బిందువే కానీ స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఆత్మ ధరించే శరీరాన్ని బట్టి ఈ భేదం ఏర్పడుతుంది. లౌకిక సంబంధాలు అన్న చెల్లెళ్ళు, భార్య భర్త, తండ్రి కొడుకు మొదలగు వారు కూడా ఒకే పరమాత్మ సంతానం ఒకటొచ్చే ఆత్మిక సంబంధంలో అంతా సోదరులే. భౌతిక సంబంధాలు అనేకం ఉండవచ్చు, కానీ ఆత్మిక సంబంధం ఒకటే. ప్రతి ఒక్కరికి 2 తండ్రులుంటారు. ఒకరు శరీరానికి ఇచ్చే లౌకిక తండ్రి, మరి ఒకరు ఎల్లప్పుడూ ఉండే పారలౌకిక తండ్రి. ఆత్మలకు తండ్రి అయిన శివపరమాత్మ, పరమ శిక్షకుని రూపంలో పరమాత్మ. జ్ఞానసాగరుడైన శివపరమాత్మ ఈ పుడమిపై అతి ధర్మగ్లాని సమయంలో అనగా కలియుగ అంతిమ సమయంలోనే మనుష్య బుద్ధిని దివ్య బుద్ధిగా మార్చుటకు పరమ శిక్షకుని రూపంలో అవతరిస్తారు. ఆయన ప్రసాదించే జ్ఞానం ద్వారానే సత్యాసత్యాలను తెలుసుకోగలం. శివపరమాత్మ సమస్త మానవాత్మలకు స్వగృహం అంటే పరంధామం గురించి మరియు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం, కర్మల గుహ్యగతిని, సహజ రాజయోగంను బోధిస్తున్నారు. ఈ శిక్షణ దేహదారులైన ఏ గురువులు ఇవ్వలేరు. సద్గురువు రూపంలో పరమాత్మ. సద్గురువు రూపంలో శివపరమాత్మ సమస్త జీవకోటికి ముక్తిని అంటే పరంధామునకు చేరుటకు ప్రసాదిస్తాడు. ఆయనే మనందరికీ రాజయోగాన్ని బోధించి యోగాగ్నిలో మన పాపకర్మలు దగ్ధం చేసి మనల్ని పావనం చేసి పావన ప్రపంచానికి అంటే కృతయుగం సత్యయుగానికి తీసుకెళ్తారు. పరమ సద్గురువైన శివపరమాత్మయే ముక్తిని, జీవన్ముక్తిని ప్రసాదిస్తారు. ధర్మరాజు రూపంలో పరమాత్మ. ఈ విధంగా తండ్రి, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు ఈ 3 దివ్య కర్తవ్యాలు విధి ముగియగానే పరమాత్మ ధర్మరాజు రూపాన్ని ధరిస్తారు. ధర్మ స్థాపనార్థం అవతరించి విశ్వవిభుడు పరమాత్మ మనకు కర్మల గుహ్యగతిని బోధించి సహజ రాజయోగం ద్వారా పాపాలు పోగొట్టుకొనుటకు తగిన శక్తియుక్తులు ప్రసాదించినా కూడా అతని దివ్య ఆదేశంలో పాటించక నిర్లక్ష్యం చేస్తూ కార్య వ్యవహారాల్లో చిక్కుకుపోయి పవిత్రులు కాని వారులను ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదు అనే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి శిక్షించి ఆత్మల పావనంగా చేస్తారు. ఈ కర్మ సిద్ధాంతం పైననే విశ్వ నాటకం ఆధారపడి అనాదిగా తిరుగుతూ ఉంటుంది. కామాది విషయ వికారాలకు లోనే చేసే ప్రతి కర్మకు శిక్ష అనుభవించక తప్పదు. జీవాత్మల పాపపుణ్య విచారణ సమయంలో పరమపిత శివపరమాత్మ ఆత్మలను రక్షించరు. కేవలం తటస్థంగా నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తారు. ఆ సమయంలో అతని పాత్ర ధర్మరాజు రూపంలో ఉంటుంది. పరమాత్మని దివ్య కర్తవ్యాలు: స్థాపన, పాలన, వినాశనము. అతడు సమస్త మానవ జాతికి పరమపిత కావున అతని దివ్య కర్తవ్యం కూడా సమస్త ప్రపంచములకు సంబంధించి ఉంటుంది. అతనికి ఎలాంటి వ్యక్తిగత విశేష సంబంధాలు లేవు. జీవుల జననాలతో అతనికి ఎలాంటి సంబంధం కూడా లేదు. ప్రతి ఒక్కరూ తమ పూర్వజన్మ కర్మానుసారం జనన మరణాలు సంభవించడం సృష్టి నియమం. ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులు. సత్కర్మలు చేస్తే సంతోషం, ఆనందం లభిస్తాయి. పాపకర్మలు చేస్తే కష్టం, దుఃఖం అనుభవించవలసి ఉంటుంది. పతితులను పావనులుగా గావించటే పరమాత్మ యొక్క ముఖ్య కార్యం. అతడు పరమ పావనమైన నూతన దైవీ సృష్టిని స్థాపిస్తారు. నీతి నిజాయితీలు మంట కలిసి విశ్వమంతటా పాపం పెచ్చుమీరి పైశాచిక కృత్యం తాండవించినప్పుడు తమోప్రధానమైన పతిత కలియుగాన్ని అంతం చేసి సత్యయుగ సామ్రాజ్యాన్ని భగవంతుడు నెలకొల్పుతారు. స్థాపన అనే పదానికి అర్థం శూన్యం నుండి ఏదో తయారు చేస్తారని కాదు, మానవుని బుద్ధిని దివ్యంగా మలిచి నైతికోద్ధానం చేస్తాడని విజ్ఞులు గ్రహించాలి. ప్రతి కల్పాంతమున విశ్వవిభుడైన శివుడు మానవ ఆత్మలకు ఈశ్వరీయ జ్ఞానం, సహజ రాజయోగ శిక్షకుడు ఇచ్చుటకై తన నివాస స్థానమైన పరంధామం నుండి
ఈ పుడమిపై అవతరిస్తారు. అతడు నిరాకారి, జ్యోతిర్బిందు స్వరూపుడు, అశరీరి కావున ఒక వృద్ధ మానవ తనువుని ఆధారం చేసుకొని ఆయన ముఖారవిందం ద్వారా దివ్య జ్ఞానాన్ని బోధిస్తున్నారు. శివపరమాత్మ ప్రవేశించిన మానవునకు ప్రజాపిత బ్రహ్మ అని దివ్య నామకరణం గావించెను. ఆనాటి నుండి ప్రజాపిత బ్రహ్మ శరీరంలో 2 ఆత్మలు అయినవి. ఒకటి అతనిది, రెండవది సాక్షాత్తు పరమాత్మునిది. ఈ విధంగా నిరాకార ప్రపంచం పరంధామం నుండి పరమపిత శివుడు సాకారంలో 1937వ సంవత్సరంలో అవతరణ గావించెను. దీనినే దివ్య జన్మ, పరకాయ ప్రవేశం, అవతరణ అని అంటారు. ఈ విధమైన జన్మ పూర్తిగా మానవ జన్మకు పోలిక లేనట్టిది. పరమాత్మ శివుడు లోక కళ్యాణార్థమై ఈ పతిత కలియుగంలో అవతరించిన దానికి గుర్తుగానే ప్రతి సంవత్సరం శివరాత్రి జరుపుకుంటారు. అందరి జయంతి పగలు జరుపుకుంటారు, కానీ శివుని జయంతి రాత్రిగా చెప్పటంలో ఆధ్యాత్మిక రహస్యం ఏమనగా, రాత్రి అనగా అజ్ఞానం అనే చీకటి. అంటే ఈ కలియుగం చివరకు ఈ ప్రపంచంలో ఘోర అంధకారం ఏర్పడుతుంది. ఈ అజ్ఞాన అంధకారాన్ని నశింపచేసి దైవీ స్వరాజ్య స్థాపన చేస్తారు.